సో బేసిక్గా అపీల్స్ అంటే చాలా మందికి తెలియదు కదా మేడం. అసలు అపీల్స్ అంటే ఏంటి మేడం? చాలామంది ఏంటంటే అంటే మనం న్యాయవేదిక కండక్ట్ చేస్తున్నప్పుడు చాలామంది కమెంట్స్ కానీ లేకపోతే మెసేజెస్ కానీ ఎక్కువ ఏమొస్తున్నాయంటే, అందుకే ఈరోజు ఈ టాపిక్ మనం చూస్ చేసుకోవడానికి కారణం కూడా అది. ఎందుకంటే నాకు వచ్చేవి చాలా క్వెరీస్ ఏమొస్తున్నాయంటే, ఒక్కసారి కింద కోర్టులో ఓడిపోతే అక్కడికి ఆగిపోతుందా, మనం పైన కోర్టుకి వెళ్ళలేమా, నాకు అన్యాయం జరిగింది, నేను ఒక కేసు వేసినప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు కావాల్సిన న్యాయం జరగలేదు, ఓడిపోయినాం, మరి ఇక్కడికే ఆగిపోతుందా ప్రొసీజర్, ముందుకు వెళ్ళగలుగుతామా లేదా, పైన కోర్టులు వేయొచ్చా, వెయ్యాలనుకుంటే ఎట్లా వెయ్యాలి అనేది ఈ ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు నేను అన్నిటికీ క్లారిఫికేషన్ ఇద్దాము, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామని అనుకుని ఈ టాపిక్ ఎంచుకున్నాను. సో బేసికల్గా ఏంటంటే, ఎవరైనా సరే కింద కోర్టులో ఓడిపోతే మీరు పైన కోర్టులో మీరు మళ్ళీ కేసు వేయచ్చు. దాన్ని అపీల్ అంటారు. అపీల్ APPEAL, ఓకే, అపీల్ అనేది వేయొచ్చు. సో అపీల్ ఎందుకు ఉంటుంది అంటే, సపోజ్ మనం కేసు వేసినా లేకపోతే వేరే వాళ్ళు మన మీద కేసు వేసినా మనం ఓడిపోయినప్పుడు మనకేమనిపిస్తుంది, అన్యాయం జరిగింది, కరెక్ట్గా న్యాయం జరగలేదు, ఏదో ఒక ఎర్రర్ ఉంది, ఆర్ మనం ఏమైతే ఎవిడెన్స్ వేస్తున్నామో అది కరెక్ట్గా ఎవిడెన్స్ కన్సిడర్ చేయలేదు జడ్జి గారు, కోర్టు, అండ్ లేకపోతే ఇంకేదైనా రీజన్స్, ఏదన్నా ఎర్రర్ అయినా కావచ్చు, టైపాలజికల్ ఎర్రర్ కావచ్చు, లేకపోతే తీసుకున్న దాంట్లో అంటే వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ దేంట్లోనే ఒక ఎర్రర్ జరిగింది, అలాంటివి ఏవైనా సరే, ఏ గ్రౌండ్ అయినా సరే మిస్సింగ్ అనిపించింది, కొన్ని కన్సిడర్ చేయలేదు, ఫ్యాక్ట్స్ అనేది కొన్ని ఉంటాయి కదా, ఏ కేసు వేసినా కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే, ఒక కేసు వేసినప్పుడు కేసుకి సంబంధించిన అన్ని ఏమంటారు, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చెప్తాం, అంటే స్టోరీ చెప్తాం. ఓకే, ఇప్పుడు ఏదైనా కేసు వేసామనుకున్న దానికి స్టోరీ ఉంటుంది కదా, నేను ఈ ప్రాపర్టీ ఇప్పుడు కొన్నా, తర్వాత కొన్నా, వీళ్ళ దగ్గర నుంచి కొన్నా, నా దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు, ఇట్లా ఏదో ఒక స్టోరీ ఉంటుంది, దాన్ని ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అంటాం. సో ఆ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులో కొన్ని కన్సిడర్ చేయలేదు కింద కోర్టు, అలాంటి ఏదైనా సరే మిస్ అయింది అని అనిపించినప్పుడు మనం పైన కోర్టులో, దానిపైన ఇంకా కోర్టు ఉంటే దాని మీద మనం వేయొచ్చు. ఏ కోర్టులో వేయాలి అనేది కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క కోర్టు ఒకలా ఉంటుంది. క్రిమినల్ కేసెస్కి ఒకలా ఉంటుంది, సివిల్ కేసెస్కి ఒకలా ఉంటుంది. సో మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఏంటంటే, మీరు ఒక అడ్వకేట్ని కలిస్తే అడ్వకేట్ చెప్తారు ఏ కోర్టుకి వెళ్ళొచ్చు అని మళ్ళీ చెప్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అపీల్ అనేది క్రిమినల్ కేసెస్లో కూడా వేయచ్చు, నాట్ ఓన్లీ సివిల్ కేసెస్. సివిల్ కేసెస్ అంటే ఏంటి, ప్రాపర్టీకో ల్యాండ్కో సంబంధించిన అన్నీ కూడా సివిల్ కేసెస్. ఆ సివిల్ కేసెస్తో పాటు మీరు క్రిమినల్ కేసెస్లో కూడా అపీల్స్కి వెళ్ళొచ్చు. మీకు అన్యాయం జరిగింది, మీకు ఏదో మీ మీద ఒక జడ్జిమెంట్ వచ్చింది, మీకు ఇన్నేళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఇట్లాంటిది శిక్ష పడింది, అది కూడా మీరు ఛాలెంజ్ చేసుకుంటే మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, అంటే ఒక రిస్ట్రిక్షన్స్ అనేది ఉన్నది. సో మీరు సివిల్ కేసెస్లో కానీ క్రిమినల్ కేసెస్లో కానీ మీరు అప్పీల్ అనేది వేయొచ్చు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఏ సందర్భంలో వేయొచ్చు, ఎట్లాంటి సందర్భంలో ఏంటంటే, ఒక ఎర్రర్ జరిగింది, మీకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మీరు అప్పీల్ వేయొచ్చు. సో ఇలాంటివి చేయొచ్చు. అండ్ మనము ఒక అప్పీల్ వేసేటప్పుడు ఏమేమి చేయాలి అనేది క్వశ్చన్, చాలామంది ఇదే అడుగుతున్నారు, ఏది కన్సిడర్ చేయాలి అంటే, ఒక అప్పీల్కి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ మీరు చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆల్రెడీ లోవర్ కోర్టులో మీరు ఓడిపోయినారు కేసు, ఓకే, లోవర్ కోర్టులో మీ కేసు పోయింది. సో ఈసారన్నా మీరు పైన కోర్టులో వేసుకునేటప్పుడు ఒక మంచి అడ్వకేట్ని చూస్ చేసుకోండి. మంచి అడ్వకేట్ని అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మంచిగా మాట్లాడడం రావడం, అంటే వాళ్ళు చెప్పేది జడ్జికి అర్థమయ్యే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి అడ్వకేట్, మీరు ఇప్పుడు అడ్వకేట్ని కలిస్తే మీరు ఏం చూడాలంటే, మీరు ప్రాపర్గా మాట్లాడగలుగుతున్నారా లేదా, మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా, అర్థం చేసుకుంది కరెక్ట్గా మళ్ళీ వాళ్ళు చెప్పగలుగుతున్నారా లేదా, ఇది మనం చూడాల్సిన క్వాలిటీ ఒక అడ్వకేట్లో. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ని సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ థింగ్. సెకండ్, మనం ఓడిపోయినప్పుడు ఏ గ్రౌండ్స్ మీద ఓడిపోయినాం, ఎలాంటి గ్రౌండ్స్ మీద ఓడిపోయినాం, ఆ గ్రౌండ్స్ని ఎట్లా ఛాలెంజ్ చేయొచ్చు పైన కోర్టులు అనేది చూసుకోండి. అది మొత్తం కంప్లీట్ అడ్వకేట్ డ్యూటీ కాదు. మీ కేసు గురించి మీకే బాగా తెలుసు, మీ కేసు వేసినప్పుడు ఆ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు మీకే ఎక్కువ తెలుస్తుంది, లాయర్ కంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. అండ్ ఏ విషయంలో ఓడిపోయినాం అనేది కూడా మీకే తెలుస్తుంది. కొన్ని అంటే లీగల్గా వదిలేస్తే పాయింట్స్ మెయిన్గా అయితే మీకు అర్థమవుతుంది. సో ఆ గ్రౌండ్స్ అనేది చూసుకొని అది ఆ అడ్వకేట్కి మీరు కన్వే చేయండి, ఓకే. ఇది కాకుండా ఫీజు అనేది ఈ పైన కోర్టులు వేసినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫీజు అనేది కూడా ఒకటి చూసుకోండి. ఇంకోటి, మనము ఏదైతే ఇప్పుడు లోవర్ కోర్టులో ఓడిపోతామో, ఆ లోవర్ కోర్టులో ఓడిపోయిన ఒక జడ్జిమెంట్ ఉంటుంది, దాంట్లో అన్నీ కూడా సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళండి. అంటే మీ టైం వేస్ట్ చేయకుండా ముందే చెప్తున్నాను ఏమేమి కావాలని చెప్పి. సో ఆ జడ్జిమెంట్ కాపీస్ కూడా తీసుకోండి.
ఇవన్నీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు. అండ్ కలిసేటప్పుడు మాత్రం మంచి అడ్వకేట్ని కలిసి అప్పీల్ వేయండి. ఇది మాత్రం నేను క్లియర్గా చెప్తాను. సో అప్పీల్ దాఖలు చేసే సమయంలో ఎలాంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి మేడం? ఇదే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కూడా అన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే బేసికలీ ఫస్ట్ చూజ్ ఏ గుడ్ లాయర్. మంచి లాయర్ని ఎంచుకోండి. ఏ గ్రౌండ్స్ మీద వేయొచ్చో చూడండి. కోర్ట్ ఫీజు ప్రాపర్గా తెలుసుకొని తర్వాత కట్టండి. సర్టిఫికేట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో లోవర్ కోర్టులో ఏదైతే జడ్జ్మెంట్ వచ్చిందో దాని కంపల్సరీ సర్టిఫైడ్ కాపీస్ తీసుకోండి. అండ్ మెయిన్ ఎవిడెన్స్. ఒకవేళ లోవర్ కోర్టులో ఏదైనా ఎవిడెన్స్ మీరు వేయలేకపోయినరు, సో దానికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ ఒకటి తయారు చేసుకొని వెయ్యండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అప్పీల్ వేయాలి ఎప్పుడైనా. అంటే ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? టైం. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం లిమిటేషన్ అనేది ఆ టైం లోపల వేయాలి. మీ ఇష్టం సంవత్సరం తర్వాత వేసుకుంటారు, 2 సంవత్సరాల తర్వాత అంటే వేసుకున్నారు. టైం లోపల అప్పీల్ వేయాలి. ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లోవర్ కోర్టులో ఓడిపోయినారు, కింద కోర్టులో ఓడిపోయినారు, టైం లిమిట్ లోపల కేసు ఫైల్ చేయండి. లేకపోతే మీ కేసు ఫైల్ చేయలేరు, మీరు అప్పీల్ వేసుకోలేరు. సో మొదటి కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ కోర్టు తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకురావడం అనేది సాధ్యమవుతుందా? ఎస్. ఇప్పుడు యూజువల్గా మనం లోవర్ కోర్టులో ఓడిపోతే మనం హయ్యర్ కోర్టుకి వెళ్ళినాము అంటే దేర్ ఆర్ ఛాన్సెస్. ఎట్లా అంటే మనము కంప్లీట్గా రివర్స్ కావచ్చు. అంటే మనం ఏదైతే కింద కోర్టులో ఆర్డర్స్ వచ్చినాయో దాన్ని కంప్లీట్ రివర్స్ రావచ్చు. లేకపోతే కొంచెం కరెక్ట్ చేస్తూ మాడిఫై చేస్తూ అంటే దాన్ని కొంచెం ఆల్టర్ చేసి కొంచెం దాంట్లో ఉన్న అంటే ఏమంటారు ఆర్డర్ కొంచెం మాడిఫై చేస్తూ ఇవ్వచ్చు. ఇది 2 కాకుండా మళ్ళీ రిటర్న్ లోవర్ కోర్టు కూడా పంపించవచ్చు, హయ్యర్ కోర్టు. అంటే మళ్ళీ ఇది నేను చేయలేను, లోవర్ కోర్టుకి మళ్ళీ పంపిస్తాను, లోవర్ కోర్టు తప్పైంది అని చెప్పి తిరిగి లోవర్ కోర్టు కూడా రిమాండ్ చేయొచ్చు. సో ఈ 3 జరగచ్చు. ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు. సో డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఎలా అప్పీల్ చేయొచ్చు? దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? నేనేం చెప్తున్నానంటే దానికి హైరార్కీ అంటారు. అంటే దీనికి ఏ కోర్టు నుంచి ఇట్లా స్టెప్ బై వెళ్ళొచ్చు అనేది చెప్తారు. అది మీరు అడ్వకేట్ని కలిస్తే మీరు చెప్తారు. అది మీరు గుర్తుపెట్టుకోలేరు. అది అడ్వకేట్ పని బేసికల్. సో మీరు కనుక కింద కోర్టులో ఓడిపోతే దానిపైన ఏ కోర్టు ఉందో ఆ కోర్టులో మాత్రం వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకి వచ్చినాం అనుకోండి. ఇప్పుడు ఏదైనా సరే మేము ఛాలెంజ్ డిస్ట్రిక్ట్ కోర్టు తర్వాత ఏంటి హైకోర్టులో మనం ఛాలెంజ్ చేస్తాం. హైకోర్టులో కూడా మీకు న్యాయం జరగలేదంటే దెన్ సుప్రీంకోర్టు. అండ్ సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు. సుప్రీంకోర్టు తర్వాత ఇంకా మీకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సుప్రీంకోర్టు ది ఎండ్. అక్కడికే అది హయ్యెస్ట్ కోర్టు. మన ఇండియాలో హైకోర్టు తర్వాత నెక్స్ట్ ఉన్నది సుప్రీంకోర్టు. అది హయ్యెస్ట్ కోర్టు. దాని తర్వాత మీకు అపీల్స్ ఉండవు.